నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ దేశంలో ఎలాంటి విపత్కర సంఘటనలు జరిగినా అక్కడ ప్రజలను ఆదుకోవడంలో, దేశభక్తిని చాటడంలో, దేశం గర్వంగా ప్రపంచ దేశాలను దాటి వెళ్ళడంలో తమ వంతు పాత్ర పోషిస్తూనే ఉంటారు. దీనిపై కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా సోమవారం పదవీ విరమణ చేసిన జస్టిస్ చిత్తరంజన్ దాస్ సంచలన విషయాల్ని, ఇంట్రెస్టింగ్ విషయాల్ని అందరితో పంచుకున్నారు. అదేంటి అంటే, తాను బాల్యం నుంచి కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ సభ్యుడినని చెప్పారు. ఇప్పుడు తిరిగి వారు ఏ పని అప్పచెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అంతేకాదు, కొంతమంది వ్యక్తులకు అసహనం కలిగించినా నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడిని అని ఇక్కడ అంగీకరించాలి. ఆ సంస్థకు నేను చాలా రుణపడి ఉన్నాను. నేను నా చిన్నప్పటి నుంచి నా యవ్వనమంతా అక్కడే ఉన్నాను అని హైకోర్టులో తన విట్కోలు ప్రసంగంలో జస్టిస్ తెలియజేశారు. అయితే న్యాయవాద వృత్తిలో తలమునకలై ఉంటున్న కారణంగా సుమారు 37 సంవత్సరాలుగా ఆ సంస్థకు దూరంగా ఉన్నానని తెలియజేశారు. నేను ఆర్ఎస్ఎస్తో నా అనుబంధాన్ని నా కెరీర్లో ఎలాంటి పురోగతికి ఉపయోగించుకోలేదు. ఎందుకంటే ఇది దాని సూత్రాలకు విరుద్ధం. నేను ప్రతి ఒక్కరిని సమానంగా చూశాను. అతను ధనవంతుడా లేదా పేదవాడా, అతను కమ్యూనిస్టా లేదా బీజేపీ, కాంగ్రెసా లేదా టీఎంసీయా, ఎవరైనా నా ముందు అందరూ సమానులే. నేను ఎవరికి లేదా ఏదైనా నిర్దిష్ట రాజకీయ తత్వశాస్త్రం లేదా యంత్రాంగం పట్ల ఎలాంటి పక్షపాతాన్ని ప్రదర్శించలేదు అంటూ ఆయన స్పష్టం చేశారు. జీవితంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని, తాను ఆర్ఎస్ఎస్కు చెందినవాడినని చెప్పుకునే ధైర్యం తనకుందని జస్టిస్ దాస్ తెలియజేశారు. నేను మంచి వ్యక్తిని అయితే నేను చెడ్డ సంస్థకు చెందిన వాడిని కాలేదు అని ఆయన చెప్పారు. 14 సంవత్సరాలకు పైగా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన తర్వాత పదవీ విరమణ చేస్తూ జస్టిస్ డాష్ ఇలా అన్నారు: నేను ధైర్యంగా, నిజాయితీపరుడుగా, ఇతర పట్ల సమాన దృక్పథాన్ని కలిగి ఉండడం నేర్చుకున్నాను. అన్నిటికంటే దేశభక్తి, పని పట్ల నిబద్ధతా భావం అలవర్చుకున్నాను. సానుభూతి సూత్రాలపై న్యాయం అందించే ప్రయత్నం చేశాను. న్యాయం చేయడానికి చట్టాన్ని వంచవచ్చు, కానీ చట్టానికి అనుగుణంగా న్యాయాన్ని వంచలేం. ఒడిశాలోని సోనేపూర్లో 1962లో జన్మించిన జస్టిస్ డాష్ 1985లో కటక్లోని మధుసూదన్ లా కాలేజ్ నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. 1986లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1992లో రాష్ట్ర ప్రభుత్వపు అదనపు స్టాండింగ్ కౌన్సిల్గా నియమితులై 1994 వరకు కొనసాగారు. ఆ తర్వాత ఫిబ్రవరి 1999లో ఒరిస్సా సుపీరియర్ జ్యుడిషియల్ సర్వీస్ అంటే సీనియర్ బ్రాంచ్లో డైరెక్టర్ రిక్రూట్గా చేరారు. ఆ తర్వాత అక్టోబర్ 2009లో ఒరిస్సా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జూన్ 20, 2022న బదిలీపై కలకత్తా హైకోర్టుకి న్యాయమూర్తిగా చేరారు. ఏదేమైనా కానీ ఆర్ఎస్ఎస్ అనేది దేశం పట్ల ప్రేమను, పని పట్ల నిబద్ధతను, తారతమ్యాలు లేకుండా ముందుకు వెళ్ళే విధి విధానాలను నేర్పించింది. నేను ఆర్ఎస్ఎస్ వ్యక్తిని అని చెప్పుకోవడానికి ఎవ్వరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భయపడాల్సిన అవసరం లేకుండా చెప్తున్నాను. ఇక నా తదుపరి జీవితాన్ని కూడా ఆర్ఎస్ఎస్లో గడపడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పారు. ఒక న్యాయమూర్తి చెప్పిన ఈ మాటలతో ఆర్ఎస్ఎస్ మీద ఇంకా బురద జల్లే ప్రయత్నం చేసే వాళ్ళ కళ్ళు తెరుచుకుంటాయా లేదా, అంతే మూర్ఖంగా ఉంటారా అనేది వేచి చూడాలి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా కూడా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.